నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు మాధవి. ముందుగా హెడ్లైన్స్. తక్షణమే 10వ వార్డుకు మంచినీటిని అందించకపోతే ఆందోళన నిర్వహిస్తామన్న టీడీపీ నేత లింగం ప్రసాద్. అధికారుల పనితీరుపై ఆగ్రహం. నగరంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్. నీటి కొరతను తీర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామంటూ వెల్లడి. మున్సిపల్ కమిషనర్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన 10వ వార్డు ప్రజలు. తమ సమస్యలు తీర్చమంటూ ఆర్డీఓకు వినతి పత్రం. తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపిన ఆర్డీఓ చక్రపాణి. రిజర్వ్ వాటర్ ట్యాంక్ నీటి సప్లై రికార్డును చూపించమంటే మీడియాపై మండిపడ్డ ఏఈ ప్రవీణ్. ఖాళీగా దర్శనమిచ్చిన రికార్డ్స్ బుక్. గుడివాడ ప్రజల దాహాన్ని తీర్చేందుకు నగరం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను నగర మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్మన్ ఎలవత్తి ప్రారంభించారు. ప్రతిరోజు ఈ చలివేంద్రాల వద్ద సురక్షిత మంచినీటిని అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నగరంలోని ఎండ తాకిడికి ఇబ్బంది పడుతున్న ప్రజల దాహాన్ని తీర్చేందుకు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని నగర మున్సిపల్ కమిషనర్ శేషన్న మరియు నగర మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు నేడు ప్రారంభించారు. స్థానిక ఏజీకే స్కూల్ మరియు మార్కెట్ వద్ద ఉన్న ప్రధాన చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నగరంలో అనేక ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రాలను ఏర్పాటు చేశామని, రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత నుంచి ప్రజల దాహార్దిని తీర్చేందుకు సుమారు 10కి పైగా చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నగరంలో నీటి కొరత తీవ్రంగా ఉందని, ప్రజలు మంచినీటిని వృధా చేయకుండా వాడుకోవాలని ఆయన సూచించారు. ప్రధానమైనటువంటి రోడ్లన్నింటిలోనూ గుడివాడలో, అట్లాగే అన్ని వార్డుల్లో కూడా ఎక్కడెక్కడైతే అవసరమో ఆ అవసరానికి అనుగుణంగా చలివేంద్రాలు పెడతా ఉన్నాం. ఈ వేసవకాలంలో ఎక్కడా కూడా గుడివాడ పట్టణంలో ప్రజలకి త్రాగునీరు ఇబ్బంది రాకూడదు, వేసవి వడదెబ్బ తగలకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇటు గుడివాడ పురపాలక సంఘం కౌన్సిల్లో ప్రజాప్రతినిధులందరూ కూడా చర్చించి మరి పట్టణ వ్యాప్తంగా పురపాలక సంఘం తరఫున పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం. అట్లాగే ప్రభుత్వం కూడా ఈరోజు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అన్ని రకాలుగాను అప్రమత్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే కలెక్టర్ గారు కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ చలివేంద్రాలు అనేది 36 వార్డులు ఎక్కడ అవసరమైతే అక్కడ, అట్లాగే అన్ని మెయిన్ రోడ్లో కూడా రాబోయే 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. అట్లాగే చలివేంద్రాలు కంపల్సరీగా మన స్వచ్ఛంద సేవా సంస్థలు ఏదైతే ఉన్నాయో వారందరినీ కూడా సాధ్యమైనంత వరకు ఈ వేసవకాలంలో పెట్టవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వారందరికీ కూడా పురపాలక సంఘం తరఫున మంచినీరు సప్లై చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే రేపు ఈ 2-3 రోజుల్లో కూడా మొత్తం అన్ని చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఉధృతంగా చేపడతాం. పట్టణ ప్రజలందరూ కూడా ఈ త్రాగునీరుని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా నగర మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ, కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటిని అందిస్తున్నామని, ఇప్పటికే అనేక ప్రధాన సెంటర్లను గుర్తించి ఆ ప్రాంతంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో మరిన్ని సెంటర్ల నందు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం 2 సార్లు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని చలివేంద్రాలకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలందరికీ విజ్ఞప్తి, ప్రభుత్వం వారు పురపాలక సంఘం వారు అందిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. త్రాగునీరు ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఈ పురపాలక సంఘం వారు అందించడానికి సిద్ధంగా ఉన్నారని మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. అందువల్ల అందిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలనేసి ప్రజలందరికీ విజ్ఞప్తి. గుడివాడ నగరంలో రోజురోజుకు మంచినీటి కష్టాలు పెరుగుతున్నాయి. 10వ వార్డు నందు తాగునీరు రాకపోవడంతో స్థానిక ప్రజలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారుల నిర్లక్ష్యానికి తాము బలి అవుతున్నామని, వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామంటూ హెచ్చరించారు. వెంటనే వాటర్ పైప్స్ను మరమ్మతులు చేయాలని వారు కోరారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నందు తాగేందుకు గుక్కెడు నీళ్లు అందించాలని కోరుతూ 10వ వార్డు ప్రజలు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత 2 నెలలుగా తాగేందుకు కనీసం గుక్కెడు మంచినీటి కూడా ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వార్డుల్లో తాగేందుకు కనీసం 2 బిందెల నీరు వస్తున్నప్పటికీ తమ వార్డు నందు కనీసం నీటి చుక్క కూడా రావడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ అజిమ్ మునిస్సా ఈ సమస్యను వెల్లడించినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజల సమక్షంలో నగర మున్సిపల్ కమిషనర్ న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్న అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంటనే ఆ ప్రాంతంలో నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ని నిలదీశారు.
వెంటనే చర్యలు తీసుకోకపోతే తప్పక అధికారులకు బుద్ధి వచ్చే విధంగా కార్పొరేషన్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇలాగే చాలా మంది అధికారులు స్థానిక వైపాకా నేతలకు కొమ్ము కాచే విధంగా విధులు దుర్వినియోగం చేశారని, వాళ్ళు ఇప్పుడు జైలు ఊసలు లెక్క పెడుతున్నారని ఆయన తెలిపారు. వెంటనే 10వ వార్డు ప్రజలకు వాటర్ వచ్చేలా చర్యలు తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం జరుగుతుందని, అధికారులు ఏ ఒక్కరికి కొమ్ము కాయకుండా సక్రమంగా విధులు నిర్వహించాలని ఆయన హెచ్చరించారు. గుడివాడ మున్సిపాలిటీలోని 10వ వార్డులో మరి 2 నెలల 15 రోజుల క్రితం పైప్ లైన్ నుంచి మరి వాటర్ పక్క వార్డులోకి వెళ్ళే చోట వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఆదేశానుసారం కట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి వేరే తెలుగుదేశం పార్టీ వార్డులో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అవసరంలా, నీళ్ళు అవసరంలా. వైఎస్ఆర్సీపీ వార్డులో ఉంటే నీళ్ళు ఇస్తారు. ఎంత దౌర్భాగ్యంగా తయారైందంటే ఇప్పుడు కమిషనర్ గారి ముందు ఎంఈ గారు చెప్తా ఉన్నాడు, ఒకటే చెప్తా ఉన్నాడు ఆయన, వెళ్ళి వాళ్ళని అడగమన్నామనండి. వీళ్ళు దేనికి ఉన్నారండి ఇక్కడ? అఫీషియల్స్ అనేది పబ్లిక్ సర్వెంట్. వీళ్ళ పనులు ఇక్కడ చేయడానికి ఉన్నారా, ప్రజలకు పనులు చేయడానికి ఉన్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి సర్వెంట్లుగా ఉన్నారనేది తేల్చుకోమని చెప్పాం కమిషనర్ గారికి. వాళ్ళు ఏ విధంగా కూడా మరి ఫండ్స్ గురించి కూడా అలాగే జరుగుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా మేము అయినా కూడా ఓర్పు వహిస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఈరోజు కూడా ఫండ్స్లో వివక్ష చూపించడం, వార్డుల్లో పనులుంటే ఇలా చేయడం, ఇవన్నీ కూడా చూస్తా ఊరుకోము. దానికి తగిన గుణపాఠం చెబుతాము. ఎవరి జాగీరు కాదు గుడివాడ మున్సిపాలిటీ అనేది. నేను చైర్మన్గా ఉన్నాను, లేకపోతే ఇదేదో నా జాగీరు, ఇదేదో నేనేదో నా ప్రపంచం అని ఒక నియంతలా అనుకున్నామేమో. నీలాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రలో నీ బతుకు అంతే అవుతుంది. నువ్వు ఇలా చేసిన వాళ్ళకు కూడా అధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నాం. చాలామంది గతంలో ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క నాయకుడు చేసినట్టుకి ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య ఇటువంటి వాళ్ళే వీళ్ళు చేసిన తప్పుడు పనులకి ఆమోదం తెలిపి జైలుకి వెళ్ళిన పరిస్థితి. అధికారులు కూడా ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల వివాదంలో హైదరాబాద్ వెళ్ళి యాంట్రీ సేఫ్టీ బెయిల్ తెచ్చుకుని ఇక్కడ కాలం గడుపుతున్నటువంటి కమిషనర్లు, ఎంప్లాయీస్ తప్పుడు పనులు చేసి మరి ఇవన్నీ కూడా పక్కాగా బయట తీసుకొస్తాం. వీళ్ళని వదిలే పని ప్రసక్తే లేదు. ఇప్పటికైనా కూడా కమిషనర్ గారికి అదే చెప్పాం. మరి రేపు ఎల్లుండి మార్నింగ్ కల్లా మేము ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇస్తున్నాడు. మరి ఎల్లుండి మార్నింగ్ ఇవ్వకపోతే మాత్రం దానికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాళ్ళకు కూడా పాలక వర్గానికి కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరేదో ఒక దాదాలమో లేకపోతే పెద్ద పోటుగాళ్ళమో అని చెప్పేసి ఏదో ఫీల్ అవుతూ ఉన్నారు. మీ మెడలు వంచైనా సరే మీరు చేసే విధానాలన్నింటినీ కూడా సక్రమైన మార్గంలో పెట్టేదానికి ఇప్పుడు వరకు ఒక రకం చూపెట్టాం. 2 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ ఇంకా ఏమి చూపెట్టబోతామో చూదురు కానీ మీరు అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ అజిమునిసా మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు తమ వార్డు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని, అందుకే అధికారులపై అసహనంతో నేడు స్థానిక డివిజన్ ప్రజల సమస్యలను తెలిపేందుకు ప్రజల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి తమ గోడును తెలియజేసేందుకు ఈ రోజు తరలి వచ్చామని, ఇప్పటికైనా తమకు తగిన న్యాయం కమిషనర్ గారి ద్వారా రాకపోతే 2 రోజుల్లో భారీ ఎత్తున కార్పొరేషన్ నందు ఆందోళన నిర్వహిస్తామని ఆమె హెచ్చరించారు. ప్రజలను తీసుకుని నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి 10వ వార్డు కౌన్సిలర్ నేను కౌన్సిలింగ్ మీటింగ్ లో కూడా పెట్టాను. 7వ వార్డుకి 10వ వార్డుకి మాకు సంబంధించిన రోడ్డు ఉంది కాబట్టి ఆ డమ్మీ ఎక్కడ ఉందో అక్కడ ఓపెన్ చేయించండి. ఇంతమందిని వేసుకొచ్చాం. 31వ డివిజన్కు రావాల్సిన మంచినీటి ట్యాంకర్లను పక్కదారి పట్టిస్తున్నారని తెలిపిన స్థానిక టీడీపీ నేత రిజర్వ్ వాటర్ ట్యాంక్ అధికారులను నిలదీశారు. రోజు వారు వాటర్ సప్లై చేసిన రికార్డులను చూపించమని కోరగా ఖాళీ రికార్డ్స్లను చూపించి తమపై అధికారులను వివరాలు అడగండి అంటూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. స్థానిక 31వ వార్డు నందు కార్పొరేషన్ వాటర్ రాక ఇబ్బంది పడుతుంటే మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపిన వాటర్ ట్యాంకులను వార్డుకు పంపించకుండా ఇబ్బందులు గురి చేస్తున్న 31వ డివిజన్ రిజర్వ్ ట్యాంక్ సిబ్బందిని ప్రశ్నించేందుకు వెళ్లిన టీడీపీ నాయకులకు నీటి అక్రమాల గుట్టు బయటపడింది. నిత్యం వార్డులకు పంపిస్తున్న వాటర్ ట్యాంక్ వివరాలు నమోదు చేయాల్సిన రికార్డ్ బుక్ ఖాళీ పేపర్స్తో దర్శనమిచ్చింది. వివరాలు నమోదు చేయలేదు అని అడిగిన వారికి తామే ఒక నియంత అనే విధంగా అక్కడి అధికారులు, ఉద్యోగులు సమాధానం ఇచ్చారు. ప్రతిరోజు నగర ప్రజలకు దాహాన్ని తీర్చాలనే ఉద్దేశంతో వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీటిని వార్డుల వారీగా పంపిణీ చేయాలనే గొప్ప కార్యక్రమాన్ని కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలిపింది. అయితే చిల్లర డబ్బులకు కక్కుర్తి పడుతున్న ఉద్యోగులు ప్రైవేట్ సంస్థలకు మంచినీటిని అమ్ముకుంటున్న విషయం బయటపడింది. నీటి పంపిణీ రికార్డులు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో ఇదేంటి అని అడిగిన విలేకరులకు అడిగేందుకు మీరు ఎవరు అంటూ ఏఈ ప్రవీణ్ దౌర్జన్యం చేశారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా నీటిని పక్కదారి పట్టిస్తున్న ఈ అధికారుల పనితీరుపై టీడీపీ నాయకులు మండిపడ్డారు.
అలాగని కాదు, అది కావాల్సిన ఇన్ఫర్మేషన్, రెలవెంట్ ఇన్ఫర్మేషన్ కావాలనేది కమిషనర్. అవునండి, ఎంటైర్ టౌన్. మీ తర్వాత వారు నేను ఇవ్వకూడదండి, నేను వాయిస్ అలా నేను స్టేట్మెంట్ ఇవ్వడానికి అనేది ఎక్కడా లేదు, అసలు ఎక్కడా లేదు. అసలు స్టేట్మెంట్ అనేది బాటమ్ లెవెల్లో నేను ఇవ్వడానికి అనేది లేదు. ఏదన్నా జస్ట్ కాదు ఇది అని కదండి, జస్ట్ ఫర్ సేక్ అన్నా ఐ షుడ్ నాట్ గివ్ ద వాయిస్ అంతే. చూపిస్తాం మీకు, రికార్డ్ అనేది చూపిస్తాం కదా. సార్ ఇది ఉన్నదే వచ్చింది బాబు, ఆగమ్మ. సార్ ఇది ఉన్నదే వచ్చింది బాబు, ఆగమ్మ. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ మంచినీటి ఇబ్బంది అధికంగా ఉంది అని తెలిసినా అధికారులు మాత్రం ఎటువంటి స్పందన లేకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రికార్డులను మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్క వార్డుకి మంచినీటిని అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సంవత్సర కాలంగా నేను మున్సిపాలిటీ వాటర్ సప్లై వారికి చెప్తూనే ఉన్నాను, అది అలాగే కంటిన్యూ జరుగుతూనే ఉంది. కానీ ఎటువంటి రెక్టిఫై చేసి వాటర్ సప్లై సవ్యంగా చేయటం జరగట్లేదు ఇక్కడ. ఇప్పుడు కూడా నేను ఏఈ గారిని, ఇక్కడ వాల్మెన్ గారిని అడిగాను, మీరు చూశారు, మీడియా వారు కూడా చూశారు. వాళ్ళ దగ్గర ఒక రికార్డు లేదు రోజుకి ఎన్ని ట్యాంకర్లు వెళ్తున్నాయని. మాకు వాటర్ ఇవ్వట్లేదు, కానీ మా రిజర్వాయర్ నుంచి బయటికి వాటర్ పంపించేస్తున్నాం. ఇది ఇలాగే కంటిన్యూషన్గా ఒక 2 days మా వార్డుకి ఇంకా చూస్తాను. నేను వారికి టైం పెడుతున్నా, 2 days టైం ఇస్తున్నా. వాళ్ళు వార్డులో సవ్యంగా వాటర్ కానీ సప్లై చేయలేకపోతే ఇక్కడ నుంచి ఒక ట్రాక్టర్ కూడా కదలను. నేను ధర్నా చేయడానికి సిద్ధం. ట్రాక్టర్ ముందు అవసరమైతే కూర్చొని ఉంటా ధర్నా చేయడానికి. ఈ విషయం కమిషనర్ గారికి వీళ్ళందరికీ తెలియజేయడం, మీడియా ద్వారా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారులు ప్రజాప్రతినిధులని ఒకళ్ళు కొట్టుకునేటట్టు చేస్తున్నారు. ఇక్కడ చేసే ప్రయత్నం అంతా ప్రజాప్రతినిధులను ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కేసి వాళ్ళు ఏం పని చేయాలో వాళ్ళు చేయకుండా ప్రజాప్రతినిధుల మీద రుద్దేస్తున్నారు. అంత సమస్యలైన వాళ్ళు అయ్యే పనులు కూడా చేయకుండా ప్రజల యొక్క ప్రతినిధుల మీద వాళ్ళు ఆ నెపమంతా తోసేసి ప్రజాప్రతినిధులను అవమానాలు పాలు చేస్తున్నారు. ఇక్కడ ఆ అధికారుల పని ఏంటి? ప్రజల పంపిణీ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు మీరు చేయాల్సిన పని మీరు చేయాలా, అలా చేయకుండా ప్రజాప్రతినిధుల మీద నెట్టేయటం అలా జరుగుతుంది. సరే, వాటర్ ట్యాంక్ కాడికి వస్తే ఈ వాటర్ ట్యాంక్ కాడ రోజుకి కొన్ని ట్యాంకర్లు వెళ్తున్నాయి. ఏ ట్యాంకర్లు ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ వార్డుకి వెళ్తున్నాయి అనేది ఎవరికి తెలియట్లేదు. నీళ్ళు అమ్ముకుంటున్నారా లేకపోతే ప్రజలకే వెళ్తున్నాయి అనేది ఇక్కడ ఒక రికార్డు కానీ ఏఈ గారు అడిగితే అసలు స్తబ్దత లేదు. ఆయన అసలు ఏమి నాకేం తెలియదు అన్నట్టు మాట. ఆయన వచ్చి దగ్గర నెల రోజులు అవుతాను కొత్త అయినా, మరి రికార్డులు ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. ఆయన తెలుసుకోవాల్సిన పరిస్థితి. మేము ప్రజాప్రతినిధులకు వచ్చినా కూడా ఎన్ని వెళ్తున్నాయో నాకు తెలుసు సార్, ఎక్కడికి వెళ్తున్నాయో నాకు తెలుసు సార్ అంటే వీళ్ళు నీళ్ళు అమ్ముకుంటున్నారు అనేది మాకు ఇక్కడ అర్థం అవుతుంది. ట్యాంకులతో బయటికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. పట్టణ ప్రజలకే నీళ్ళు లేవు. ఇక్కడ ప్రైవేట్ ట్యాంకులు కూడా నీళ్ళు అమ్ముకుంటున్నారని మాకు అర్థమైంది. మొన్న 4 రోజుల క్రితం కౌన్సిల్లో కూడా 6 ట్యాంకులు శాంక్షన్ చేయడం అయింది. ఎమర్జెన్సీగా పెట్టామంటే ఇంతవరకు ఒక్క ట్యాంకరు పెట్టడం కూడా జరగలేదు. మరి ఈ రకంగా అధికారులు చాలా అలసత్వంగా, ప్రజలంటే నిర్లక్ష్యభావంగా ప్రజలకు ఇవ్వాల్సిన ఇదికు సౌకర్యం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఏదో నెలకొచ్చే జీతాలు తీసుకుంటే మనకు వచ్చేస్తాలే అన్నట్టు అధికారులు వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. మరి చాలా చాలా ఆక్షేపణీయంగా ఉంది. మరి దీన్ని అధికారులు ఎంతవరకు బాధ్యత, దీన్ని మేము రేపు కౌన్సిల్లో నిలదీసి వాళ్ళని కనుక సరైన పంపిణీ వ్యవస్థ చేయకపోతే రేపు కౌన్సిల్లో పెట్టి చైర్మన్ గారిని, కమిషనర్ గారిని అందరిని నిలయడం, దానికి సమాధానం ఏమొస్తుందో చూసి మేము ప్రజలు. అదేవిధంగా వాటర్ ట్యాంకులు రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి. రోజుకి ఎన్ని వాటర్ ట్యాంకులు సప్లైకి వెళ్తున్నాయి, ఏ వార్డులోకి వెళ్తున్నాయి, ఏ టైంలో వాటర్ ట్యాంక్ ఫిల్ అవుతుంది, ఏ టైంలో వాటర్ ట్యాంక్ ఫిల్ అవుతుంది, ఏ వాటర్ ట్యాంక్ ఎక్కడికి వెళ్ళి పోస్తుంది నీళ్ళు అనేది ఒక వాటర్ ట్యాంకు రిజిస్టర్ని మెయింటైన్ చేసి, అది మరి సమ్మరు మరి నీళ్ళ కరువు ఉన్న ఈ ప్రాంతంలో మరి ఎక్కడెక్కడికి వెళ్తున్నాయని రిజిస్టర్ మెయింటైన్ చేసి కమిషనరు దీన్ని మున్సిపల్ ఆఫీస్లో డిస్ప్లేలో పెట్టాలి. ఏ ట్యాంకర్ ఎక్కడికి వెళ్తుంది, నీళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏరియాలో పోస్తుందని డిస్ప్లేలో పెట్టాలి. మరి ఎక్కడెక్కడ నీళ్లు బాగా రావడం లేదో, భూగర్భ జలాలు ఎండిపోయినాయో ఆ ప్రాంతాలకి నీళ్లు పంపించి ప్రజలకి మొత్తం తీర్చలేకపోయినా కొంతవరకు మినిమము వాటర్ సమస్య అనేది లేకుండా చేయాల్సిందిగా ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ని కోరుతున్నాను. తమ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పట్టణంలో అనేక సేవలు అందిస్తూ నేడు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వాసవి క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ తెలిపారు. ఈ చలివేంద్రాన్ని పట్టణ ఆర్డీఓ ప్రారంభించి క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
స్థానిక ప్రసాద్ షెడ్ నందు వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని పట్టణ ఆర్డీఓఎం చక్రపాణి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా వాస్వి క్లబ్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో మంచి కార్యక్రమమని ఆయన తెలిపారు. పట్టణంలో అనేక కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్న వాస్వి క్లబ్ వారికి తాము ఎప్పుడు అండగా ఉంటామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ధన్యవాదాలు, గ్రీటింగ్స్. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, అది చేయడానికి ఆర్థిక శక్తి అవసరము. మీకు ఆ లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తప్పకుండా కలగాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చి నా దగ్గర ఇంత మారుమూల ప్రాంతంలో ఈ చలివేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషము. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. నమస్తే. ఈ సందర్భంగా వాస్వి క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ తన తండ్రి గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం ఉచిత కూలింగ్ నీటిని అందిస్తున్నామని ఆయన తెలిపారు. పెద్ద మనసుతో తాము పిలవగానే వచ్చి ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన నగర ఆర్డీఓ గారికి మా వాస్వి క్లబ్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవస్య అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ఇలాంటి కార్యక్రమాలు వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ పట్టణ అభివృద్ధికి మరియు అధికారులు ఎప్పుడు వాస్వి క్లబ్ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. జై జై వాస్వి. ఈ రోజున ఈ వాస్వి క్లబ్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటుకు మన ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులైన ఆర్డీఓ గారు విచ్చేయటం, ఈ కార్యక్రమం రెగ్యులర్గా అందుబాటులో ఉండే విధంగా పాదచారులందరికీ చాలా అందుబాటులో ఉండే విధంగా ఈ వాటర్ ప్లాంట్ దగ్గర నిత్యం మంచినీరు సహాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు కూడా వాటర్ని దుర్వినియోగం చేయొద్దు. మనకి నీరు చాలా అవసరం. ఈ నీరుని వృధా చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా అందుబాటులో ఉన్న విధంగా కాబట్టి అందరూ తీసుకొని ఈ వాటర్ వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేయవలసిన కోరుచున్నాం. విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కోవలసిన అంశాలపై స్వచ్ఛందంగా శిక్షణ అందించే విధంగా నేడు మండల పరిషత్ కార్యాలయంలో ఉచిత శిక్షణ తరగతులను రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి 55 మంది వాలంటీర్స్ వచ్చారని రెడ్ క్రాస్ సొసైటీపై రీజనల్ కోఆర్డినేటర్ అన్నమ్మ తెలియజేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు తక్షణ సహాయం ఏ విధంగా అందించాలనే అంశంపై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రీజన్ కోఆర్డినేటర్ అన్నమ్మ మాట్లాడుతూ ఎటువంటి విపత్తులైనా సంభవించినప్పుడు తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుడివాడ నగరం నందు 4 రోజుల శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ శిక్షణా తరగతులకు గుడివాడ రూరల్ నుంచి సుమారు 55 మంది వచ్చారని ఆమె తెలిపారు. 4 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణా శిబిరంలో విపత్తు సంభవించినప్పుడు అక్కడ ప్రజలకు అందించే వైద్యం మరియు తక్షణం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. శిక్షణలో పాల్గొన్న వారికి చివరి రోజున నేషనల్ సర్టిఫికేట్ను అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్థానికంగా సహాయం అందిస్తున్న యూత్ వెల్ఫేర్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆమె తెలిపారు. మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా నుంచి వచ్చాము. అలాగే ఈ కార్యక్రమం కూడా యూత్ వెల్ఫేర్ సిఇఓ స్టెప్, అలాగే యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ వారి యొక్క ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ అండ్ యూత్ వెల్ఫేర్ వారి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ 4 రోజుల శిక్షణా కార్యక్రమము మండల ఆఫీసులో జరుగుతుంది. ఈరోజు శిక్షణ ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత ప్రికాషన్ అండ్ ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ గురించినటువంటి విషయాలని వీరికి 4 రోజుల శిక్షణా కార్యక్రమంలో తెలియచేయటం కోసం ఈరోజు శిక్షణని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు, ఈ యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మరియు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ 4 రోజు శిక్షణ ఇక్కడ ఏర్పాటు చేశారు. టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా రెడ్ క్రాస్ సొసైటీ వారు ఇస్తున్నారు ఈ 4 రోజు శిక్షణ తరగతులకు. సో ఈ ట్రైనింగ్కి వచ్చినటువంటి వారు గుడివాడ డివిజన్లో ఉన్నటువంటి కైకలూరు మండలం, ముదనేపల్లి మండలం, తర్వాత మనకి గుడివాడ మండలం, ఉంగుటూరు మండలం, గుడ్లవల్లేరు మండలం, చాలా చుట్టుప్రక్కన ఉన్నటువంటి మండలాలన్నిటి నుండి కూడా దాదాపుగా 55 మంది వచ్చారు ఇక్కడికి, పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. వీరందరూ కూడా ఈ 4 రోజు శిక్షణలో వీరు పాల్గొంటారు. 4 రోజు శిక్షణ అయిన తదుపరి వీళ్ళకి ఒక నేషనల్ సర్టిఫికేట్ కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది. మొదటి రోజు శిక్షణలో వీరికి డిజాస్టర్ గురించి వారు నేర్చుకుంటారు. డిజాస్టర్
ఈ విపత్తులు ఎన్ని రకాలుగా సంభవిస్తాయి, విపత్తుల వలన కలిగే నష్టాలేమిటి, ఈ విపత్తుల వలన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా ఈ మొదటి రోజు నిర్వహించడం జరుగుతుంది ట్రైనింగు. అలాగే రెండవ రోజున ప్రీ డిజాస్టర్, డ్యూరింగ్ డిజాస్టర్, ఆఫ్టర్ డిజాస్టర్లో తీసుకోవాల్సినటువంటి బాధ్యతల గురించి ఏ డిపార్ట్మెంట్ వారు వారు సమన్వయం చేసుకుంటూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, బాధ్యత నిర్వహించాలన్న దాని మీద రెండో రోజు. అలాగే ఫస్ట్ ఎయిడ్ గురించినటువంటి మొట్టమొదటిగా ఫస్ట్ ఎయిడ్ యొక్క ఏ విధంగా తీసుకోవాలి, అలాగే టు ప్రిజర్వ్ లైఫ్, టు ప్రివెంట్ ద వర్సనింగ్ కండిషన్, టు ప్రమోట్ రికవరీ, టు సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనే యొక్క అంశాల మీద, మరియు బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించినటువంటి ఎవరైతే ఈ యొక్క విపత్తుల్లో అనేక దెబ్బలు తగిలి ఫ్రాక్చర్స్, బ్లీడింగ్స్ అయినప్పుడు, అన్కాన్షియస్లో వెళ్ళినప్పుడు, హార్ట్ అటాక్తో వాళ్ళ యొక్క కొలాప్స్ అయినప్పుడు వీరు ఏ రకమైనటువంటి నివారణ చర్యలు చేపట్టాలనేది బేసిక్ లైఫ్ సపోర్ట్ ద్వారా డాక్టర్ ఏబీసీ డేంజర్ రెస్పాన్స్ ఎయిర్వే బ్రీతింగ్ కంప్రెషన్స్ ద్వారా ఈ యొక్క శిక్షణలు వారికి నేర్పించడం జరుగుతుంది. అలాగే ప్రాక్టికల్ అంటే 4 రోజుల శిక్షణలో కూడా గ్రూప్ వర్క్ మరియు వారి ప్రజెంటేషన్స్, అలాగే వారితో వారి భాగస్వామ్యంతోనే ఈ నిర్వహణ అంతా జరగడం జరుగుతుంది. నీళ్లు ఇవ్వమని కోరితే నిర్లక్ష్య సమాధానం ఇచ్చిన మున్సిపల్ అధికారుల వైఖరికి విసుగు చెందిన 10వ వార్డు ప్రజలు తమ కష్టాలను తీర్చమని కోరుతూ నగర ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని అందించారు. తక్షణమే నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంచినీళ్లు అందించండి మహాప్రభు అంటూ అధికారుల వద్దకు వెళ్తే సరైన సమాధానం ఇవ్వకపోవడమే కాకుండా ఒక్క పార్టీ వర్గానికి కొమ్ము కాసే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహంతో తమ కష్టాలను తీర్చాలని కోరుతూ 10వ వార్డు సభ్యులు గుడివాడ పట్టణ ఆర్డీఓ చక్రపాణికి వినతి పత్రాన్ని సమర్పించారు. 2 నెలలుగా తాగేందుకు ఒక్క చుక్క మంచినీటిని కూడా ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. దీంతో సంప్రదించిన ఆర్డీఓ 2 రోజుల్లో ఆ ప్రాంతం నందు మంచినీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోమని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చినట్లు వార్డు ప్రజలు తెలపడంతో 10వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చక్రపాణి మాట్లాడుతూ 10వ వార్డు నందు మంచినీళ్లు రాక అక్కడి ప్రజలు 2 నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తనకు వినతి పత్రం ఇవ్వడంతో వెంటనే నగర మున్సిపల్ కమిషనర్ వారికి ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. 2 రోజుల్లో 10వ వార్డు నందు వాటర్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని, దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి బాధ్యతలు తీసుకుంటాను అని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. వార్డులో మంచినీళ్ళు రాలేదంటున్నారు, ఏదో కొంత స్థానిక సమస్యలు చెప్పి నీళ్లు నిలబెట్టేశారంటున్నారు. కమిషనర్ గారితో ఇప్పుడే మాట్లాడాను. స్థానిక సమస్యలు అన్నవి అది అప్రస్తుతం, అంటే చిన్న చిన్న ఇష్యూస్. ఖచ్చితంగా ఈవేళ రేపు నీళ్లు రావు, ఎల్లుండికంతా ఆ ప్రాంతానికంతా మంచినీళ్ళు చేరేట్టుగా చూడాలి. ఇమీడియట్ బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారిది. ఇమీడియట్ యాక్షన్ తీసుకొని బుధవారంకి మంచినీళ్ళు వచ్చేట్టుగా చెప్పని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చాను. సో సమస్య పరిష్కారం బుధవారంకి అయిపోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తక్షణమే 10వ వార్డుకు మంచినీటిని అందించకపోతే ఆందోళన నిర్వహిస్తామన్న టీడీపీ నేత లింగం ప్రసాద్. అధికారుల పనితీరుపై ఆగ్రహం. నగరంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్. నీటి కొరతను తీర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామంటూ వెల్లడి. మున్సిపల్ కమిషనర్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన 10వ వార్డు ప్రజలు. తమ సమస్యలను తీర్చమంటూ ఆర్డీఓకు వినతి పత్రం. తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపిన ఆర్డీఓ చక్రపాణి. రిజర్వ్ వాటర్ ట్యాంక్ నీటి సప్లై రికార్డును చూపించమంటే మీడియాపై మండిపడ్డ ఏఈ ప్రవీణ్. ఖాళీగా దర్శనమిచ్చిన రికార్డ్స్ బుక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.